విజయ్ మాల్యా అప్పగింతకు రంగం సిద్ధమవుతోంది. అప్పగింత ఫైల్పై బ్రిటన్ హోంమంత్రి జావేద్ సంతకం చేశారు. దీంతో మాల్యా కేసులో రెండో దశ కూడా పూర్తయినట్లేనని భావిస్తున్నారు. అయినా మాల్యాను భారత్కు రప్పించేందుకు మరో 7-8 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. 9,000 కోట్ల రూపాయల మేర బ్యాంకులను మోసం చేసి పారిపోయి లండన్లో తలదాచుకుంటున్న భారత ఆర్థిక నేరగాడు కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ మాజీ అధినేత విజయ్ మాల్యాను భారత్కు అప్పగించడానికి బ్రిటన్ అంగీకారం తెలిపింది. ఆయన అప్పగింతకు సంబంధించిన ఫైలుపై బ్రిటన్ హోంమంత్రి సాజిద్ జావిద్ సంతకం చేశారు. అయితే అప్పగింతకు ముందు ఆఖరిసారిగా తన వాదన వినిపించుకునేందుకు గాను అప్పీల్ చేయడానికి ఆయన అవకాశం ఇచ్చారు. 2 వారాల్లోగా ఆయన తన అప్పీల్ను హైకోర్టులో దాఖలు చేయాలి. ఒకవేళ అందులోనూ ప్రతికూలంగా తీర్పు వస్తే ఆయన బ్రిటన్ సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చు. ఈ ప్రక్రియ అంతా ముగియడానికి మరో 7-8 నెలలు పట్టవచ్చని న్యాయ నిపుణులు అంటున్నారు. మాల్యా ఆర్థిక మోసాలకు పాల్పడ్డారని, నకిలీ పత్రాలతో రుణాలు తీసుకున్నారన్న ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయంటూ భారత్కు ఆయన్ను అప్పగించే విషయం పరిశీలించాలని కోరుతూ వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు డిసెంబర్ 10న తీర్పునిచ్చింది. మాల్యాకు ఆ తీర్పు పెద్ద దెబ్బే. సాధారణంగా బ్రిటన్లో కోర్టుల ఆదేశాలకు ప్రభుత్వాలు మోకాలడ్డవు. మాల్యా మోసాలకు పాల్పడ్డారన్న అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్లు ప్రకటించి హోంశాఖ మంత్రి ఆ సంతకం చేశారు. బ్రిటన్ హోంశాఖ క్లియరెన్స్ను భారత్ స్వాగతించింది. సాధ్యమైనంత తొందరగా బ్రిటన్లో న్యాయ ప్రక్రియ పూర్తయి భారత్ కోరిన విధంగా మాల్యాను అప్పగిస్తారన్న ఆశాభావాన్ని విదేశాంగ శాఖ వ్యక్తీకరించింది. మాల్యా అప్పగింత వ్యవహారంలో మరో మెట్టును కేంద్రం అధిగమించగలిగిందని అమెరికాలో చికిత్స పొందుతున్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఓ ట్వీట్లో పేర్కొన్నారు. అప్పగింత నుంచి తప్పించుకునేందుకు మాల్యా చేయని ప్రయత్నం లేదు. బ్యాంకులతో సెటిల్మెంట్కు తాను సిద్ధంగా ఉన్నానని మాల్యా చెప్పుకున్నాడు. అయితే ఈ అంశం బ్రిటన్ కోర్టులో కాకుండా కర్ణాటక హైకోర్టుకు విన్నవించుకోవాలని భారత ప్రభుత్వం గుర్తు చేసింది. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ అప్పులకు సంబంధించి విజయ్ మాల్యాకు చెందిన పలు ఆస్తులను జప్తు చేసింది. మరోవైపు భారత జైళ్లలో తనకు భద్రత, రక్షణ ఉండవని మాల్యా ఆరోపించాడు. అయితే మాల్యా వాదనను ఖండించిన భారత ప్రభుత్వం ఇక్కడి జైళ్లలో వసతులు, భద్రతా చర్యలపై వీడియో సాక్ష్యాలను బ్రిటన్ కోర్టుకు సమర్పించింది. భారత్ వాదనతో అక్కడి మెజిస్ట్రేట్ ఏకీభవించారు.